శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఒక మాట చెప్పాడు. ఆ మాట ఈనాటికే కాదు, ఏనాటికైనా వర్తిస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకాలకు అర్థమేమిటంటే, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరుగుతుందో, అప్పుడప్పుడు నేను అవతరిస్తాను. మంచివారిని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి మరియు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ జన్మిస్తానని ఈ మాటలు చెప్పిన శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. కానీ ఇది విష్ణువు యొక్క మొదటి అవతారం కాదు. చరిత్రలో ఎప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడు విష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. ఇప్పటివరకు విష్ణువు మొత్తం 9 అవతారాలెత్తాడు. అంతేకాకుండా 10వ అవతారం కలియుగం చివర్లో వస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, విష్ణువుకు ఈ అవతారాలు ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో? బ్రహ్మదేవుడు ఈ అనంతమైన కాలచక్రాన్ని 4 యుగాలుగా విభజించాడు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. ఈ ప్రతి యుగంలోనూ విష్ణువు అవతరించాడు. సత్యయుగంలో 4 అవతారాలు, త్రేతాయుగంలో 3 అవతారాలు, ద్వాపరయుగంలో 1 అవతారం, కలియుగంలో 2 అవతారాలు. ఒకటి పూర్తయింది, ఇంకొకటి రాబోతుందన్నమాట. ఈ 4 యుగాల్లో సత్యయుగం అత్యంత పవిత్రమైన మరియు ప్రశాంతమైన యుగంగా పరిగణించబడుతుంది. ఇక్కడ మోసం, అధర్మం, అన్యాయం వంటివి లేవు. అలాంటప్పుడు విష్ణువుకు సత్యయుగంలో ఏకంగా 4 అవతారాలు ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న రహస్యమేంటి? ఈ కథ కేవలం విష్ణువు యొక్క 10 అవతారాల గురించి మాత్రమే కాదు, ఇది మొత్తం సృష్టి యొక్క సమతుల్యతకు సంబంధించింది. అయితే పదండి, ఈరోజు మనం విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుందాం. ఈ దశావతారాల్లో మొట్టమొదటిది మత్స్యావతారం. కానీ ఈ మత్స్యావతారం గురించి మనందరం చాలా తప్పుగా తెలుసుకున్నాం. మత్స్యపురాణంలో మనకి తెలియని ఈ మత్స్యావతారం కథ ఇంకా రహస్యాలు చాలా ఉన్నాయి. క్రితం కల్పాంతం సమయంలో బ్రహ్మ చాలా అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు. ఆ సమయంలో బ్రహ్మ ముక్కు నుంచి హయగ్రీవులు అనే ఒక అసురుడు బయటికొస్తాడు. సాధారణంగా మనం పూజించే విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుడు ఇంకా ఈ హయగ్రీవుడు ఒకరు కాదు. ఈ హయగ్రీవుడు ఒక రాక్షసుడు. అయితే ఈ హయగ్రీవుడు బయటికి రాగానే బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వేదాలను తీసుకుని హయగ్రీవుడు విశ్వమంతా తిరుగుతూ ఉంటాడు. కానీ విశ్వంలో ఎక్కడ దాక్కున్నా తను తీసుకొచ్చిన వేదాల కోసం విష్ణుమూర్తి ఖచ్చితంగా వస్తాడు అని తెలిసి హయగ్రీవుడు దాక్కోవడానికి భూమి మీదైతేనే సరైన చోటు దొరుకుతుంది అని భావించి ఈ భూమి మీదికి వచ్చేస్తాడు. హయగ్రీవుడు భూమి మీదికి వచ్చిన సమయంలో ఈ భూలోకంలో సత్యయుగం నడుస్తూ ఉన్నది. సత్యయుగంలో ఈ భూమి మీద ప్రజలందరూ చాలా సత్యవంతంగా, ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు. వేదాలను తీసుకొచ్చిన హయగ్రీవుడు ఈ భూమి మొత్తం తిరిగి 70% భూమి నీటితో కప్పబడి ఉంది కాబట్టి ఆ నీటిలో దాక్కుంటే కనిపెట్టడం కష్టమవుతుంది అని భావించి సముద్రం అడుక్కి వెళ్ళిపోయి ఒకచోట దాక్కుంటాడు. ఇంతలో వేదాలు దొంగలించబడ్డాయని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతారు. దాంతో విష్ణుమూర్తి వేదాలను దొంగలించిన హయగ్రీవుడి కోసం విశ్వమంతా వెతకడం మొదలుపెడతారు. అలా చాలా కాలం గడుస్తుంది. ఇంతలో భూమి మీద ప్రజలు సత్యాన్ని వదిలి స్వార్థపరుల్లాగా మారి జీవించడం మొదలుపెడతారు. కానీ సత్యవ్రతుడు అనే ఒక్క రాజు మాత్రం విష్ణుమూర్తిని ఎప్పటికైనా చూడాలి అని కేవలం నీరు మాత్రమే తాగుతూ ప్రతిరోజు విష్ణువుని ఆరాధిస్తూ ఉంటాడు. దాంతో విష్ణుమూర్తి సత్యవ్రతుడికి తన దర్శనమిద్దామని నిర్ణయించుకుంటాడు. కానీ విష్ణుమూర్తి హయగ్రీవుణ్ణి వెతికే పనిలో ఉన్నారు. కాబట్టి హయగ్రీవుణ్ణి వెతుకుతూ విశ్వం మొత్తం తిరుగుతారు. ఎంత వెతికినా హయగ్రీవుడు కనిపించకపోవడంతో ఖచ్చితంగా హయగ్రీవుడు భూలోకంలోనే ఉండుంటాడు అని విష్ణుమూర్తి ఈ భూలోకంలోకి వస్తారు. అలా వచ్చిన విష్ణుమూర్తి మొదటగా హయగ్రీవుణ్ణి వెతకకుండా సత్యవ్రతుడికి దర్శనమిద్దామని సత్యవ్రతుడు ఉన్న ప్రదేశానికి వెళతారు. ఆ సమయంలో సత్యవ్రతుడు సంధ్యావందనం చేస్తూ దేవతలకి సముద్రం నీళ్లని అర్పిస్తూ ఉంటారు. అలా సముద్రం నుంచి తన దోసలతో నీళ్లు తీయగా తన చేతిలో ఒక చేపపిల్ల రావడం గమనిస్తాడు. సరే అని ఆ చేపని తిరిగి సముద్రంలో విదిలేయబోతుంటే ఆ చేప సత్యవ్రతుడితో మాట్లాడుతూ, దయచేసి నన్ను ఈ సముద్రంలోకి తిరిగి విడిచిపెట్టద్దు, ఎందుకంటే ఇక్కడ ఉండే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని ప్రాధేయపడుతుంది. సహాయం కోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం కాబట్టి ఆ రాజు ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టకుండా తన మందిరానికి తీసుకువెళ్లి ఒక పాత్రలో వేస్తాడు.
అయితే మరుసటి రోజు కల్లా ఆ చేప ఆ పాత్రలో పట్టనంత పెద్దదిగా పెరిగిపోతుంది. అంత వేగంగా ఆ చేప పెరగడాన్ని చూసిన రాజు ఆ చేపను తీసుకువెళ్లి ఒక పెద్ద పాత్రలో వేస్తాడు. కాని మళ్ళీ మరుసటి రోజు ఆ పాత్ర కూడా సరిపోదు. దాంతో రాజు ఆ చేపను తీసుకువెళ్లి తన దగ్గరలో ఉన్న చెరువులో వేస్తాడు. మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ చెరువు కూడా పట్టనంత పెద్దదిగా ఆ చేప పెరిగిపోతుంది. దాంతో ఆ మహారాజు ఆ చేపను తీసుకువెళ్లి సముద్రంలోనే తిరిగి విడిచిపెడతాడు. కాని ఆ సముద్రంలో వేయగానే ఆ రాజు కళ్ల ముందే ఆ చేప చాలా పెద్దగా పెరిగిపోవడం మొదలుపెడుతుంది. అప్పుడు రాజుకి అది సాధారణమైన జీవి కాదు, అది స్వయంగా నారాయణుడే అని అర్థమవుతుంది. దాంతో సత్యవ్రతుడు ఆ చేపకి నమస్కరించగానే ఆ చేప ఒక విచిత్రమైన నారాయణుడి అవతారం కింద రూపం మార్చుకుంటుంది. అదే మత్స్యావతారం. ఆ రూపంలో విష్ణుమూర్తి సగం నారాయణుడి కింద, సగం చేప కింద కనిపిస్తాడు. వెంటనే విష్ణుమూర్తి సత్యవ్రతుడితో మాట్లాడుతూ, ఈ యుగం ముగిసే సమయం వచ్చింది. మరికొన్ని రోజుల్లో వరదలొచ్చి ఈ భూమి మొత్తం నీటిలో మునిగిపోతుంది. కాబట్టి నేను నీకొక పని చెప్పాలనుకుంటున్నా. ఇది దైవకార్యం కాబట్టి చాలా శ్రద్ధగా నిర్వర్తించు అని చెప్పి నువ్వొక పెద్ద నౌకని నిర్మించు. ఆ నౌకలోకి అన్ని రకాల మొక్కల విత్తనాలను తీసుకురా. అలాగే అన్ని జాతుల జంతువుల్ని, ఒక ఆడ, ఒక మగదానిని తీసుకురా. అలాగే మహర్షులందరినీ ఆ నౌకలోకి ఎక్కించి మరిచిపోకుండా వాసుకిని కూడా ఆ నౌకలోకి తీసుకురా. వరదలొచ్చినప్పుడు అందరూ ఆ నౌకలోకి ఎక్కి చాలా సురక్షితంగా ఉండండి. నాకిప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది, కాబట్టి నేనొచ్చేంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆదేశించి విష్ణుమూర్తి వెళ్ళిపోతారు. వెంటనే సత్యవ్రతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్లి పనివాళ్లందరినీ సమకూర్చుకుని ఒక పెద్ద నౌకను నిర్మించడం మొదలుపెడతాడు. ఇంతలో విష్ణుమూర్తి ఈ భూమి మొత్తం వెతికి హయగ్రీవుడు కోసం సముద్రంలోకి వెళతాడు. సముద్రం మొత్తం వెతకగా సముద్ర గర్భం అడుగున ఒక దగ్గర హయగ్రీవుడు వేదాలను దాచిపెట్టి వాటికి కాపలాగా ఉంటాడు. ఇంక వెంటనే విష్ణుమూర్తి ఒక పెద్ద చేప రూపంలోకి మారి హయగ్రీవుడి వైపు కోపంగా వెళుతూ ఉంటాడు. దూరం నుంచి ఏదో వస్తోంది అని గమనించిన హయగ్రీవుడు తిరిగి చూస్తే ఒక పెద్ద చేప అతని వైపు రావడం కనిపిస్తుంది. ఎప్పుడు చూడనంత పెద్ద చేప హయగ్రీవుడి వైపు రావడంతో హయగ్రీవుడు వేదాలను తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని అంతలోనే విష్ణుమూర్తి హయగ్రీవుణ్ణి గట్టిగా పట్టుకుని వేదాలను విడిపిస్తారు. దాంతో హయగ్రీవుడికి ఆ చేపకి ఒక పెద్ద యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం కొన్ని రోజుల పాటు కొనసాగుతూనే ఉంటుంది. ఇంతలో సత్యవ్రతుడు తన రాజ్యంలో నౌక నిర్మాణం పూర్తి చేస్తాడు. విష్ణుమూర్తి ఆదేశించినట్టుగా సత్యవ్రతుడు అన్ని రకాల విత్తనాలని సమకూరుస్తాడు. అలాగే అన్ని రకాల జంతువుల్ని తన రాజ్యంలో భద్రపరిచి మహర్షుల్ని, వాసుకిని కూడా తనతో పాటే రాజ్యంలో ఉంచుతారు. ఇంతలో పెద్ద ప్రళయంలాంటి వరదలు మొదలవుతాయి. అందరూ విష్ణుమూర్తి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాని ఎంతకీ విష్ణుమూర్తి రాకపోవడంతో అందరూ నౌకలోకి ఎక్కి ఆ వరదల నుంచి తప్పించుకుని నీటిలో తేలుతూ ఉంటారు. ఆ వరదలు విపరీతంగా పెరిగి తన రాజ్యం కూడా నీటి లోపల మునిగిపోతుంది. ఎక్కడ భూమి అనేదే కనిపించదు, మొత్తం నీటితో నిండిపోతుంది. ఘోరమైన అలల తాకిడికి సత్యవ్రతుడి నౌక తిరగబడిపోతుంది. కాని అందరూ విష్ణుమూర్తిపైన నమ్మకం ఉంచి విష్ణుమూర్తి నామాన్నే జపిస్తూ కష్టపడి ఆ నౌకని మళ్లీ తిరిగి నిలబెడతారు. ఇలా జరుగుతూ ఉండగా సముద్రగర్భంలో విష్ణుమూర్తి హయగ్రీవుడితో పోరాడుతూ ఆఖరిగా హయగ్రీవుణ్ణి సంహరిస్తారు. వెంటనే వేదాలను తీసుకుని విష్ణుమూర్తి నీటిపైకి వచ్చి చూస్తే నౌకలో సత్యవ్రతుడితో పాటు మిగిలిన వాళ్లందరూ ప్రయాణం చేస్తూ కనిపిస్తారు. వెంటనే వాసుకిని ఒక తాడులాగా ఉపయోగించి ఒకవైపు నౌకకి కట్టి మరోవైపు విష్ణుమూర్తి పట్టుకుని భయంకరంగా వస్తున్న అలల తాకిడి నుంచి నౌకని రక్షిస్తూ ఆ నీటిపైనే నౌకను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. అలా చాలా సంవత్సరాలు గడుస్తాయి. అందరూ ఆ నౌకలోనే జీవిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలకి వరదలు ఆగి ఆ నీరు కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. అప్పుడు భూమి మీద ఎత్తైన ప్రదేశమైన హిమాలయాలకు ఆ నౌకను తీసుకువెళ్లి అందరినీ దించుతారు. వెంటనే మత్స్యరూపంలో ఉన్న విష్ణుమూర్తి తన యథారూపంలోకి వచ్చి సత్యవ్రతుడితో కొత్త యుగం మొదలైంది, ఇక్కడ్నించే మానవ సృష్టిని కొనసాగించండి అని ఆశీర్వదించి విష్ణుమూర్తి బ్రహ్మకి తిరిగి వేదాల్నిచ్చి వైకుంఠంకి వెళ్ళిపోతారు. చూశారుగా, ధర్మాన్ని, వేదాలను కాపాడటం కోసం స్వామి చేప రూపమెత్తాల్సొచ్చింది. అది మహర్షి దుర్వాసుడు భూలోకంలో తిరుగుతున్న సమయం. తిరుగుతూ తిరుగుతూ ఆయన దృష్టి ఒక విద్యాధారిపై పడింది. ఆమె చేతుల్లో సంతాన పుష్పాల దివ్యమాల ఉంది. ఆ మాల సువాసన ఎంత అద్భుతంగా ఉందంటే ఆ అడవి అంతా, అక్కడున్న జీవ జంతువులు కూడా ఆ పరిమళానికి మైమరిచిపోయారు. మహర్షి ఆ అందమైన మాలను చూసి ఆ విద్యాధారిని అడిగి తీసుకున్నారు. పెద్ద కళ్ళతో
ఎంతో అందంగా ఉన్న ఆ సుందరి మర్యాదగా నమస్కరించి ప్రణామం చేసి ఆ మాలను ఆయనకి ఇచ్చేసింది. దుర్వాస మహర్షి ఆ మాలను తన తల మీద ధరించి మళ్ళీ లోక సంచారానికైతే బయలుదేరారు. అదే సమయంలో స్వర్గలోకానికి రాజైన ఇంద్రుడు ఐరావతం పైన స్వారీ చేస్తూ దేవతలందరితో కలిసి వస్తుండడం దుర్వాస ఋషి అయితే చూస్తారు. ఇంద్రుడిని చూడగానే దుర్వాస ముని తన తలపై ఉన్న మాలను తీసి ఆ మాల చుట్టూ తుమ్మెదలన్నీ కూడా మెదజిల్లుతున్నాయన్నమాట. ఎందుకంటే దాని నుంచి వచ్చే పరిణామాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి. ఆయన ఆ మాలను ఇంద్రుడి వైపు అయితే విసిరారు. ఇంద్రుడు ఆ మాలని పట్టుకొని తన ఐరావతం ఏనుగు తలపైన అయితే అలంకరించారు. ఆ క్షణంలో ఐరావతం ఎలా కనిపించిందంటే కైలాస పర్వతం పైన గంగామాత విరజిల్లుతున్నట్లుగా ఉంది అని అప్పుడే అనుకోకుండా ఒకటి జరిగింది. అది ఒక మద్దపట్టి ఏనుగు కావడం వల్ల ఆ మాలని ఆ మాల నుంచి వచ్చే ఆ స్వగ్రంథాలు దానికి పడకపోవడంతో వెంటనే దాన్ని తన తొండంతో కిందేసి నేలకేసి తొక్కి విరిచేసింది. అది చూసిన దుర్వాస మహర్షి కోపంతో క్రోధంతో ఇలా అన్నారు, ఓ ఇంద్ర, నువ్వు నీ ఐశ్వర్య గర్వంతో నీకు కళ్ళు కనిపించడం లేదు. నువ్వు ఎంతో పొగరుతో ఆ మాలని ఇలా చేసావు. ఇంతకీ ఆ మాల ఎందుకు ఇచ్చానో నీకు తెలుసా? అది శక్తికి ప్రతీక. నువ్వు దానికి కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు. కనీసం నాకు ప్రణామం కూడా చేయలేదు. కనీసం ధన్యవాదాలు కూడా చెప్పలేదు. చిరునవ్వుతో కనీసం నీ తలపైన కూడా ధరించలేదు. ఓ మూర్ఖ, ఈ మాల నీకు ఏదో సరదాగా వస్తువు అనుకున్నావా? ఇది నేను ఇచ్చింది. దీనికి వెల కట్టలేము. అలాంటి మాలని నువ్వు నేలపాలు చేసావు. అందుకే విను, ఇక నుండి నీ ముక్కోటి లోకాల వైభవం నాశనం అయిపోతుంది. నన్ను ఒక సాధారణ బ్రాహ్మణుడు అని అనుకున్నావు కదా, అందుకే నన్ను నువ్వు ఇంతరాన అవమానించావు. ఇప్పుడు అనుభవించు. ఏ మాలనైతే నువ్వు తిరస్కరించి విసిరేసావు, దాంతోనే నీ 3 లోకాల సమృద్ధి కూడా మొత్తం కూడా తగలడిపోతుంది. నువ్వు ఏ దుర్వాస మునినైతే అవమానించావో ఆయన జగత్తులో మొత్తం కూడా అగ్నిలా మెరుస్తాడు. ఎవరి కోపం చూసి సృష్టి అంతా కూడా వణుకుద్దో, ఇప్పుడు ఇదంతా కూడా చేసావు కాబట్టి దీనికోసం నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఇంకా దుర్వాస ముని కోపం తీవ్ర స్థాయికి చేరగానే ఇంద్రుడికి తెలివొచ్చింది. వెంటనే ఐరావతం దిగి ముని పాదాలపైన పడి క్షమించమని వేడుకున్నాడు. దుర్వాసుడు కొంచెం శాంతించినా ఇలా అన్నారు, ఇంద్ర, నేనేమి సామాన్యుడైన మునిని కాదు. నాలో క్షమ లేదు, కేవలం అగ్ని మాత్రమే ఉంది. గౌతమ వశిష్ఠ మహర్షులు నిన్ను గారభం చేసి నెత్తికెక్కించుకున్నారు. అందుకే నీకింత గర్వం. కానీ నేను దుర్వాసుని. నాలో తపస్సుతో కూడిన తేజస్సు ఉంది. ఈరోజు నువ్వు నన్నే ధిక్కరించావు. ఇప్పుడు ఏడుస్తున్నావు. ముల్లోకాలలో నా జటాలను కోపాన్ని చూసి అందరూ వణుకుతారని నీకు తెలియదా? ఇక చాలు, ఈ క్షమించమని అడిగే నాటకాలు ఆపు. నేను నిన్ను క్షమించలేను. అంతే. ఇక దుర్వాసముని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ఇంద్రుడు కూడా ఇక భారమైన హృదయంతో ఐరావతం ఎక్కి అమరావతికి తిరిగి వెళ్ళాడు. అప్పటి నుండి ఇంద్రుడితో పాటు దేవలోకం, మృత్యులోకం, పాతాళలోకం తమ వైభవాన్ని కోల్పోవడం మొదలుపెట్టాయి. చెట్లు ఎండిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, తపస్వీలు తపస్సు మానేశారు. ప్రజలు ధర్మం, దానం, పుణ్యం విస్మరించారు. ఎక్కడ చూసినా లోభం, మోహం, అహంకారం పెరిగిపోయాయి. సత్యం, పవిత్రత, శక్తి కరుమరుగైపోయాయి. ఎక్కడైతే సత్యం ఉండదో అక్కడ లక్ష్మీదేవి నిలవదు. లక్ష్మి లేని చోట గుణాలుండవు. లోకం తుచ్చమైన వస్తువుల వెంట పడింది, కానీ ఆత్మ శూన్యమైపోయింది. మనిషిలో గుణాలు పోతే అతనిలో బలం, శౌర్యం, ఆత్మవిశ్వాసం కూడా నశిస్తాయి. అప్పుడు అతను ఎంత బలహీనుడవుతాడంటే అందరూ అతన్ని అవమానిస్తారు. గౌరవ ప్రధానమైన వ్యక్తిని పదే పదే అవమానానికి గురైతే అతని బుద్ధి కూడా భ్రమిస్తుంది. అదేవిధంగా ముల్లోకాలు మొత్తం కూడా నాశనం అయిపోయాయి. రాక్షసులు ఇంకా అసురులు వెంటనే దాడి చేశారు. దేవతలకు అప్పుడు శక్తి లేదని గ్రహించి లోభంతో వారిపై యుద్ధాన్ని ప్రకటించారు. బలహీనపడిన దేవతలు ఎంతకాలం నిలబడగలరు? చివరికి ఓటమిని అంగీకరించి బ్రహ్మదేవుని శరణు కోరారు. దేవతలంతా కలిసి బ్రహ్మదేవుడికి స్వర్గం పతనం గురించి, యజ్ఞాలు ఆగిపోవడం గురించి వివరించారు. బ్రహ్మదేవుడు అప్పుడు ఇలా అన్నారు, ఓ దేవతలారా, మీ సంక్షోభం చాలా పెద్దది. ఇప్పుడు ఒక్కటే మార్గం ఉంది. ఆ భగవంతుడైన విష్ణుమూర్తి శరణు కోరండి. ఆయనే సర్వేశ్వరుడు, సృష్టికర్త, పాలనకర్త మరియు సంరక్షకుడు. ఆయన మీ రక్షణ ఖచ్చితంగా చేస్తారు.
బ్రహ్మదేవుడు స్వయంగా దేవతలను తీసుకొని క్షీరసాగరం ఉత్తరానికి వెళ్ళారు. అక్కడ అందరూ కలిసి నారాయణుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. ఓ ప్రభు, మీరు అత్యంత సూక్ష్మమైన వారు, అత్యంత భారమైన వారు. మీరే ఈ భూమికి ఆధారం. మీరే అనంతమైన వారు, ఆజన్యుడు. ఈ బ్రహ్మాండం అంతా మీలోనే ఉంది. మీపై మునులు మోక్షం కోసం ధ్యానిస్తారు. నారాయణ, మాపై ప్రసన్నం అవ్వండి. దేవతల స్తుతికి ప్రసన్నుడైన విష్ణుమూర్తి శంఖు చక్ర గదాధారేలపై దివ్య తేజస్సుతో ప్రత్యక్షమయ్యారు. ఆ రూపం చూసి అందరూ భక్తితో ప్రణామం చేశారు. అప్పుడు విష్ణుమూర్తి గంభీరమైన స్వరంలో ఇలా అన్నారు: బ్రహ్మదేవ, దేవతల్లారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సమయం అసురులకు అనుకూలంగా ఉంది. కాబట్టి మీ మంచి సమయం వచ్చే వరకు వారితో శాంతియుతంగా సంధి చేసుకోండి. పెద్ద కార్యాలు సాధించేటప్పుడు శత్రువులతో కూడా స్నేహం చేయాలి. ఇది లోకనీతి. కార్యం సాధించిన తర్వాత పరిస్థితులను బట్టి అప్పుడు ప్రవర్తించవచ్చు. ఇప్పుడు మీరు అమృతం కోసం ప్రయత్నించండి. అమృతం తాగితే మృత్యు భయం పోతుంది. దీనికోసం క్షీరసాగరంలో అన్ని రకాల గడ్డి, లతలు, మూలికలు వెయ్యండి. మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకి నాగరాజుని తాడుగా వేసుకొని నా సహాయంతో సముద్ర మథనం ప్రారంభించండి. మీరు నిశ్చింతగా ఉండండి. అసురులు శ్రమిస్తారు, కానీ ఫలం మాత్రం మీకు దక్కుతుంది. వారు ఏమడిగినా గొడవ పడకుండా ఇచ్చేయండి. మదనం చేసేటప్పుడు మొదట కాలకుట విషయం వస్తుంది. దానికి భయపడకండి. ఏ వస్తువుపై ఆశపడకండి. శ్రీహరి అలా మార్గనిర్దేశం చేసి అర్థాన్నమయ్యాడు. బ్రహ్మదేవుడు మరియు దేవతలు కలిసి రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. అస్త్రశస్త్రాలు లేకుండా శాంతంగా వస్తున్న దేవతలను చూసి అసుర సేనాపతులు అవమానపడ్డారు. కానీ బలిచక్రవర్తి వివేకవంతుడు. ఇంద్రుడు చెప్పిన ప్రతిపాదనకి బలికి నచ్చింది. శత్రువులు ఇప్పుడు మిత్రులయ్యారు. అందరూ కలిసి మందార పర్వతాన్ని కవ్వంగా ఎంచుకున్నారు. వాసుకిని బతిమాలి తాడుగా మార్చుకున్నారు. అమృతంలో ఒక భాగం ఇస్తామని వాసుకి మాటిచ్చారు. ఇక మదనం మొదలయ్యే ముందు విష్ణుమూర్తి వాసుకి ముఖం వైపు నిలబడగా దేవతలు కూడా అటువైపు వెళ్ళారు. కానీ అసురులు అభ్యంతరం చెప్పారు. మేము వేదశాస్త్రాల కోవిదులం, వీరులం. పాముతోకని మేం పట్టుకోము అన్నారు. విష్ణుమూర్తి చిరునవ్వుతో ముఖం వదిలేసి దేవతలతో కలిసి తోక వైపు వెళ్ళారు. అసురులు ముఖం వైపు నిలబడ్డారు. ఇక మదనం మొదలైంది. కానీ మందార పర్వతం కింద ఆధారం లేకపోవడంతో సముద్రంలో మునిగిపోవడం మొదలైంది. ఇప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారం అంటే ఒక తాబేలు రూపం దాల్చి సముద్రం అడుగున చేరి పర్వతాన్ని తన వీపు పైన మోశారు. 1,00,000 యోజనాలు పొడవున్న ఆ వీపుపై పర్వతం తిరుగుతుంటే స్వామికి గొతుగొతులుగా ఉన్నట్లు అనిపించింది. భగవంతుడు అసురుల మధ్య అసురుడిగా, దేవతల మధ్య దేవతగా, వాసుకిలతో నిద్రరూపంలో ఉండి అందరికీ శక్తిని ఇచ్చారు. ఇక మదనం సాగుతుండగా మొదట కాలకూట విషం పుట్టింది. ఆ విషం వేడికి వాసనకు లోకమంతా తల్లాడిల్లిపోయింది. అందరూ శివుణ్ణి ప్రార్థించారు. లోక రక్షణ కోసం పరమశివుడు ఆ విషాన్ని తాగారు. అది కడుపులోకి వెళ్తే లోపల ఉన్న సృష్టికి ప్రమాదమని పార్వతీదేవి ఆ విషం గొంతులోనే ఉండిపోవడంతో శివుడి గొంతు నీలం రంగులోకి మారింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యారు. ఆ తరువాత సముద్రం నుండి లక్ష్మీదేవి, ఐరావతం, కల్పవృక్షం వంటి ఎన్నో దివ్య వస్తువులు వచ్చాయి. చివరగా ధన్వంతరి అమృత కలశంతో వచ్చారు. అమృతం కోసం దేవతలు అసురుల మధ్య పోరు మొదలైనప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం దాల్చి అసురులను మాయజేసి దేవతలకు అమృతాన్ని పంచారు. భారతదేశంలో విష్ణుమూర్తి కూర్మావతారానికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మంలో ఉంది. భగవాన్ విష్ణువు యొక్క 3వ అవతారమైన వరాహ రూపం యొక్క అద్భుత కథను తెలుసుకుందాం. ఇందులో స్వామి భూదేవిని గర్భోదక మహాసముద్రం నుండి బయటకు తీశారు. మీరు కూడా ఇలాంటి దివ్య గాథలను రూపొందించడంలో మాకు మద్దతు ఇవ్వాలనుకుంటే ఇప్పుడే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకానొక సమయంలో రాత్రింబగళ్ళు లేని, మృత్యు భయం లేని, దుఃఖపు ఛాయలు సోకని వైకుంఠలోకంలో భగవాన్ శ్రీహరి లక్ష్మీదేవితో కలిసి విశ్రమిస్తున్నారు. అంతటా చందన సుగంధం, స్వర్ణ మండపాల తేజస్సు,
మరియు దేవగంధర్వుల మధుర స్తోత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. వైకుంఠ ద్వారం వద్ద భగవంతుని పరమభక్తులైన జయవిజయులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా నిలబడి ఉండేవారు. వారు కేవలం ద్వారపాలకులు మాత్రమే కాదు, సాక్షాత్తు భగవంతుని తేజస్సు యొక్క అంశలు. అదే సమయంలో బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనక, సనందన, సనాతన మరియు సనత్కుమారులు బాలరూపంలో ఉన్నప్పటికీ బ్రహ్మ జ్ఞానంతో నిండినవారు. నారాయణ దర్శనం కోసం వైకుంఠానికి చేరుకున్నారు. వారు నేరుగా ద్వారం వద్దకు వెళ్ళగా జయవిజయులు వారిని అడ్డుకుంటూ ఇలా అన్నారు: ఓ మునులారా, స్వామి ఇప్పుడు విశ్రమిస్తున్నారు. దయచేసి కొంత సమయం వేచి ఉండండి. సనత్కుమారులు ఇలా అన్నారు: మేము సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడైన శ్రీహరిని దర్శించుకోవడానికి వచ్చాము. వైకుంఠంలో కూడా మాకు అడ్డంకులుంటాయా? జయవిజయులు చిరునవ్వుతో, బాలురలా కనిపిస్తున్నారు, ఇంత సరళభావంతో వైకుంఠంలోకి ప్రవేశించాలనుకుంటున్నారా? ఇది సాధారణ లోకం కాదు అన్నారు. ఆ మాట వినగానే సనత్కుమారులకు కోపం వచ్చింది. వారి కళ్లలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లింది. వారిలా అన్నారు: అహంకారం మీ భక్తిని కప్పేసింది. ద్వారపాలకులై ఉండి కూడా భక్తుల మార్గంలో ఆటంకాలు కలిగిస్తున్నారు. మీరు వైకుంఠం నుండి పతనం చెంది రజో, తమో గుణాలు మరియు అజ్ఞానం నిండిన లోకంలో జన్మిస్తారు. ఆ శాపవాక్యాలు వినగానే వైకుంఠం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. జయవిజయులు భయపడి వినయంగా క్షమించమని వేడుకున్నారు. అప్పుడే వైకుంఠమంతా కాంతివంతమైంది. శ్రీ మహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి ఇలా అన్నారు: సనకాది మునులారా, మీ మాటలు బ్రహ్మ సత్యం, కాని వీరు నా సేవకులు. వీరిపై ఇచ్చిన శాపాన్ని కొంచెం మృదువుగా చెయ్యండి. మునులిలా అన్నారు: స్వామి, మీ మాటలతో మా హృదయం కరిగింది, కాని ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేము. వీరు 7 జన్మలపాటు మృత్యులోకంలో జన్మిస్తారు. అప్పుడు విష్ణువు జయవిజయులకు 2 మార్గాలిచ్చారు. 7 జన్మలపాటు నా భక్తులుగా జన్మిస్తారా, లేదా 3 జన్మలపాటు నా శత్రువులుగా మారి అధర్మనాశనంలో సహాయం పడతారా? జయవిజయులు వెంటనే, ప్రభూ, మాకు 3వ వికల్పాన్నే ప్రసాదించండి. మీ శత్రువులుగానైనా సరే త్వరగా మీ పాదల చెంత చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము అన్నారు. అలా విష్ణులీలలో మొదటి ఘట్టం మొదలైంది. హిరణ్యాక్షుని జననం మరియు భూదేవి అపహరణ. కాలం గడిచింది. కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకరైన దితి అద్భుతమైన పరాక్రమవంతులైన సంతానం కావాలని కోరికుంది. సాయం సంధ్యా సమయంలో ఆమె కోరిక మేరకు జరిగిన మిలనంతో కశ్యపుడు ఇలా హెచ్చరించాడు: ఈ సమయంలో పుట్టే సంతానం బలవంతులైన అధర్మపరులవుతారు. దితికి 2 పుత్రులు జన్మించారు: హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు అపారమైన బలాన్ని సంపాదించి దేవతలను సవాలు చేస్తూ సమస్త బ్రహ్మాండాన్ని ఏలాలనుకున్నాడు. విష్ణువును ఓడిస్తేనే అమరత్వం సాధ్యం అన్న గురువు శుక్రాచార్యుల మాటను మనసులో ఉంచుకున్నాడు. హిరణ్యాక్షుడు భూదేవిని బంధించి గర్భోదక సాగర అగాధంలోకి తీసుకువెళ్లి దాచిపెట్టాడు. భూదేవి మునిగిపోవడంతో సృష్టి ఆగిపోయింది. నదులు స్తంభించాయి. దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టారు. వరాహ రూపం మరియు యుద్ధం. బ్రహ్మదేవుడు శ్రీహరిని ధ్యానించగా ఆయన నాసిక నుండి ఒక సూక్ష్మ రూపంలో వరాహం అంటే పంది బయటకు వచ్చింది. అది చూస్తుండగానే పర్వతమంత విశాలంగా పెరిగింది. ఆయన కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఆయనే వరాహమూర్తిగా అవతరించిన శ్రీమహావిష్ణువు. స్వామి భీకరంగా గర్జిస్తూ గర్భోదక సాగరంలోకి దూకారు. చీకటిని చీల్చుకుంటూ వెళ్లి తన కోరల సహాయంతో భూదేవిని ఎట్టారు. అప్పుడే హిరణ్యాక్షుడు ఎదురై, విష్ణు, నా నుండి భూమిని లాక్కెళ్లలేవు అంటూ గదతో దాడిచేశాడు. స్వామిలా అన్నారు: హిరణ్యాక్ష, భూదేవి సమస్త జీవులకు ఆధారం. ఆమెను బంధించడం అధర్మం. దేవతలు అసురుల మధ్య అద్భుతమైన యుద్ధం జరిగింది. చివరికి వరాహమూర్తి తన గదతో హిరణ్యాక్షునిపై ప్రచండమైన దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు హిరణ్యాక్షుడు కుప్పకూలిపోయాడు. భగవంతుడు భూదేవిని సురక్షితంగా తన స్థానంలో ప్రతిష్ఠించారు. అధర్మం పెరిగినప్పుడు నేను మళ్లీ అవతరిస్తాను అని పలికి వైకుంఠానికి వెళ్లారు. అయితే తన సోదరుని మరణవార్త విన్న హిరణ్యకశిపుడు ప్రతీకార జ్వాలలతో రగిలిపోయాడు. ఇక్కడి నుండే నరసింహ అవతారగాథ మొదలవుతుంది. ఆరంభకాలంలో దేవతలకు మరియు దానవులకు మధ్య భేదం ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న సమయమది. అప్పుడు నగరాలు లేవు, రాజ్యాలు లేవు, యుద్ధాలు లేవు, అసలు శాంతి అనే పదానికి అర్థమే లేని సమయం. సృష్టి అంతా కొత్తగా ఉండి ప్రతిదీ ఇప్పుడే ఒక ఆకారాన్ని సంతరించుకుంటున్న తరుణం. అదే సమయంలో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన బ్రహ్మదేవుని మనస్సు నుండి ఒక మహోన్నతమైన సంతు ఉద్భవించారు. ఆయనే కశ్యప మహర్షి. కశ్యపుడు సామాన్యమైన ఋషి కాదు.
ఆయన తపస్సు, జ్ఞానం మరియు శక్తి ఎంతటివంటే దేవతలైనా దానవులైనా ఆయన్ను గౌరవించేవారు. బ్రహ్మదేవుడు ఆయనకొక ప్రత్యేక బాధ్యతను ఇచ్చారు. ఈ సృష్టిని సమతుల్యం చెయ్యి, జీవరాశిని విస్తరింపజెయ్యి అని ఆదేశించారు. అప్పుడు కశ్యప మహర్షి 13 మంది భార్యలను స్వీకరించారు. వారి ద్వారానే ఈ ప్రపంచంలో దేవతలు, దానవులు, గంధర్వులు, నాగులు, పశుపక్షాదులు ఇలా ప్రతి జాతి వ్యాపించింది. కాని వారందరిలో ఒక భార్య ఉంది, దితి. దితికి జన్మించిన వంశం ఈ సృష్టి గతినే మార్చేసింది. ఇక్కడి నుండే ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం మొదలైంది. ఈశ్వరుడికి మరియు అహంకారానికి మధ్య జరిగిన ఘర్షణ ఇది. తన తండ్రి ముందే సత్యం మరియు భక్తి యొక్క జ్యోతిని వెలిగించిన ఒక కుమారుడి కథ ఇది. కశ్యపుడు మరియు దితికి 2 కుమారులు జన్మించారు, హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు. వీరిద్దరూ చిన్నప్పట్నుండి మిగతా పిల్లల కంటే భిన్నంగా ఉండేవారు. మిగతా పిల్లలు ఆడుకునే సమయంలో వీరు ధ్యానంలో కూర్చునేవారు. వారి మనస్సు బదం, విద్య మరియు తపస్సుపై ఉండేది. కాని మెల్లమెల్లగా వారి మనస్సులో క్రోధం, అహంకారం మరియు దేవతల పట్ల ద్వేషం పెరగడం మొదలైంది. హిరణ్యాక్షుడు భూమినే పాతాళానికి లాక్కెళ్లాడు. అప్పుడు భగవాన్ విష్ణువు వరాహవతారమెత్తి భూమిని రక్షించారు. ఆ యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. తన తమ్ముడిని చంపింది సాక్షాత్తూ విష్ణువే అని తెలుసుకున్న హిరణ్యకశిపుడు పగతో రగిలిపోయాడు. అప్పటినుండి అతని ప్రతీకారం మొదలైంది. వాడు కేవలం రాజుగానే మిగిలిపోవాలనుకోలేదు, అమరత్వం పొంది విష్ణువును ఓడించాలనుకున్నాడు. హిరణ్యకశిపుడు అడవికి వెళ్లి 1000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. అతని శరీరం అస్థిపంజరంలా మారిపోయింది. అతని తపస్సుకు దేవతలు భయపడ్డారు, స్వర్గం వణికిపోయింది. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, వత్సా, నీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకో అన్నారు. హిరణ్యకశిపుడు కోరుకున్న వరం అమరత్వానికి ఒక అభేద్యమైన వలలాంటిది. నాకు పగలు చావు ఉండకూడదు, రాత్రి చావు ఉండకూడదు. దేవతల వల్లగాని దానవుల వల్లగాని మరణం రాకూడదు. ప్రాణం ఉన్నవాటితోగాని ప్రాణం లేనివాటితోగాని మరణం ఉండకూడదు. అస్త్రాలతోగాని శస్త్రాలతోగాని ఆకాశంలోగాని భూమిపైగాని పాతాళంలోగాని నాకు మరణం సంభవించకూడదు. బ్రహ్మదేవుడు మౌనంగా ఉండి తథాస్తు అని వరమిచ్చారు. ఈ శక్తి రావడంతో హిరణ్యకశిపుడు తనను తాను అజేయుడుగా భావించడమే కాకుండా తనన్నే దేవుడిగా ప్రకటించుకున్నాడు. బంగారు, వెండి గోడలతో ఉన్న శోణితపురం అనే రాజధానిని నిర్మించుకున్నాడు. అక్కడ దేవతల విగ్రహాలకు బదులుగా తన విగ్రహాలనే ప్రతిష్ఠించుకున్నాడు. ఈ బ్రహ్మాండంలో పూజించదగినవాడు ఎవరైనా ఉంటే అది నేనే అని ఆజ్ఞాపించాడు. విష్ణువు, శివుడు, బ్రహ్మ వీరి పేర్లు ఎత్తడం అక్కడ నేరం. ప్రజలు భయం నీడలో బతికేవారు. ఎవరైనా ఎదిరిస్తే వారు చంపబడేవారు లేదా మాయమైపోయేవారు. కాని చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఎక్కడో చోట చిన్న దీపం వెలుగుతూనే ఉంటుంది. హిరణ్యకశిపుడి ఇంట్లోనే ఆ దీపం పుట్టింది. ఆయనే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడి భార్య కయాదు గర్భవతిగా ఉన్నప్పుడు నారదముని ఆమెకు ఆశ్రయమిచ్చారు. నారదుడి సత్సంగంలో ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే విష్ణు కథలు, మంత్రాలు మరియు భక్తి బీజాలను విన్నాడు. అందుకే ప్రహ్లాదుడికి స్పృహ వచ్చినప్పట్నుండి ఆటపాటలపైగాని అధికారంపైనాని ఆసక్తి కలగలేదు. అతని హృదయం ఎప్పుడూ విష్ణు భక్తిలోనే ఉనిగి ఉండేది. దేవుడు ఒక్కడే, ఆయనే శ్రీహరి విష్ణువు. ఆయన శరణు వేడడమే నిజమైన సుఖం అని చెప్పేవాడు. తన తమ్ముడిని చంపిన శత్రువు పేరును తన కొడుకే జపిస్తున్నాడని తెలిసి హిరణ్యకశిపుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎంతటి సాహసం! నా కొడుకు నా శత్రువును పూజిస్తాడా? ఇది నా సింహాసనానికి అవమానం అని గర్జించాడు. ఈ అబ్బాయిని మార్చండి, భయపెట్టండి, కొట్టండి, కాని అతని మనస్సులోండి విష్ణువు పేరును తుడిచివేయండి అని ఆజ్ఞాపించాడు. కాని ఏం జరిగింది? ఎంతగా అడ్డుకుంటే అతని భక్తి అంతగా బలపడింది. తండ్రి, మీరు నన్ను ఏమైనా అనండి, కాని నారాయణుడే నా దేవుడు అని సగర్వంగా చెప్పాడు. ఒక తండ్రి తన కొడుక్కే విరోధిగా మారిన ఘట్టం ఇక్కడే మొదలైంది. ప్రహ్లాదుడు పెరుగుతుండగా అతని భక్తి లోతైంది. పెదవులపై విష్ణునామం, కళ్లల్లో శ్రద్ధ, హృదయంలో అచంచలమైన విశ్వాసం. రాజకుమారుడైనా అతనికి భోగభాగ్యాలపై ఆశలేదు. గురువు శుక్రాచార్య కుమారుల వద్దకు విద్య కోసం పంపగా అక్కడ దైత్యధర్మం మరియు తండ్రి ఆజ్ఞల గురించి పాఠాలు చెప్పేవారు. కాని ప్రహ్లాదుడు అక్కడ కూడా విష్ణు భక్తిలోనే ఉండేవారు. ప్రహ్లాద, నీ తండ్రి లోకంలోనే గొప్పవాడు.
ఆయన్నే పూజించు అని గురుపుత్రులు చెప్పేవారు. కాని ప్రహ్లాదుడు ఈరోజు ఉన్నది రేపు ఉండదు, కాని విష్ణువు శాశ్వతం, అనంతుడు, నేను ఆయన్నే పూజిస్తాను అని సమాధానమిచ్చేవారు. ఈ విషయం తెలిసిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని సభకు పిలిపించి, నీకు ఈ జ్ఞానం ఎక్కడ్నుండి వచ్చింది? నీ గురువు ఎవరు అని అడిగాడు. ప్రహ్లాదుడు చిరునవ్వుతూ, నా గురువు సాక్షాత్తు నారదముని. నాకు ఈ జ్ఞానం అమ్మ గర్భంలో ఉన్నప్పుడే లభించింది. నాకు నారాయణుడే పరమసత్యం అన్నాడు. హిరణ్యకశిపుడు ఉగ్రరూపం దాల్చాడు. నా మాట వినవా? నన్ను వదిలి ఆ విష్ణువును పూజిస్తావా? నీకు మరణమంటే భయం లేదా అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడిచ్చిన సమాధానం యుగాలపాటు చిరస్థాయిగా నిలిచిపోయింది. నాకు మరణమంటే భయమెందుకు తండ్రి? ధర్మ మార్గంలో నడిచేవాడికి, నారాయణనామం జపించేవాడికి మరణం లేదు. ప్రహ్లాదుణ్ణి మార్చలేమని తెలుసుకున్న హిరణ్యకశిపుడు అతన్ని అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. మొదటిగా మదపు ఏనుగులను పిలిపించి ప్రహ్లాదుణ్ణి వాటి కాళ్ల కింద తొక్కించాలని చూశాడు. ఏనుగులు గర్జిస్తూ ప్రహ్లాదుడి వైపు వచ్చాయి. కాని ఆ చిన్నారిని చూడగాని అవి శాంతించి అతని ముందు మోకరిల్లాయి. ఏనుగులక్కూడా ఆ బాలుడిలో నారాయణ తేజస్సు కనిపించింది. ఇది చూసిన హిరణ్యకశిపుడికి భయం, కోపం రెండూ పెరిగాయి. తరువాత ప్రహ్లాదుణ్ణి విషసర్పాలు ఉన్న గుహలో వేశారు. తక్షకుడు లాంటి భయంకరమైన పాములు ఉన్న చోట ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అంటూ కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. పాములు ప్రహ్లాదుణ్ణి కరవడానికి బదులుగా అతని చుట్టూ రక్షణ కవచంలా పేరుకున్నాయి. హిరణ్యకశిపుడి క్రూరత్వం ఆగలేదు. ఒక పెద్ద ఇనుప బాణలిలో నూనె పోసి దాన్ని మరిగించి ప్రహ్లాదుణ్ణి అందులో వేయమని ఆజ్ఞాపించాడు. మరిగించే నూనెలో ప్రహ్లాదుణ్ణి వేయగానే ఆ నూనె చల్లని నీరులా మారిపోయింది. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. హిరణ్యకశిపుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తరువాత ప్రహ్లాదుణ్ణి ఒక ఎత్తైన పర్వతం మీది నుండి కిందకు తోశారు. కింద పడితే ఎముకలు పొడిపొడి అవ్వడం ఖాయం. కాని ప్రహ్లాదుడు కింద పడుతున్నప్పుడు గాలి అతన్ని సున్నితంగా హత్తుకుంది. కింద పడేసరికి అతనొక కమల పువ్వులా నేలమీద సురక్షితంగా నిలబడ్డాడు. చివరికి హిరణ్యకశిపుడు సహనం కోల్పోయి, చెప్పు ప్రహ్లాదా, ఎక్కడున్నాడు నీ విష్ణువు? ఈ స్తంభంలో ఉన్నాడా అని అరిచాడు. ప్రహ్లాదుడు చాలా ప్రశాంతంగా, ఆయన అణువణువునా ఉన్నాడు తండ్రి, ఈ స్తంభంలోనూ ఉన్నాడు అని చెప్పాడు. వెంటనే హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. అప్పుడు జరిగిన దృశ్యం చూసి కాలం కూడా స్తంభించిపోయింది. ఆ స్తంభం నుండి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. స్తంభం చీల్చుకుని నరసింహస్వామి ఉద్భవించారు. సగం మనిషి, సగం సింహం రూపం. నిప్పులు కురిపించే కళ్ళు, వజ్రాల వంటి గోర్లు. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి పట్టుకున్నారు. సమయం సంధ్యాసమయం. పగలు కాదు, రాత్రి కాదు. ప్రదేశం గడపమీద. భూమి కాదు, ఆకాశం కాదు. తన ఒడిలో పెట్టుకున్నారు. ప్రాణం ఉన్నది కాదు, లేనిది కాదు. తన గోర్లతో అస్త్రం కాదు, శస్త్రం కాదు. హిరణ్యకశిపుడి కడుపు చీల్చి వధించారు. బ్రహ్మ ఇచ్చిన వరం ఏమాత్రం ఉల్లంఘించబడకుండా అధర్మం అంతమైంది. నరసింహస్వామి కోపం చల్లారలేదు. దేవతలు భయపడ్డారు. అప్పుడు చిన్నారి ప్రహ్లాదుడు స్వామి పాదాల చెంతకు వెళ్లి ప్రార్థించాడు. ప్రహ్లాదుణ్ణి చూడగానే స్వామి శాంతించి అతన్ని ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు. ప్రహ్లాదా, నీ భక్తి ముందు ఏ శక్తి నిలవదు అని దీవించారు. తారం ఎపిసోడ్ 5. వంశస్థులు తమ పూర్వీకుల కంటే గొప్పవారైనప్పుడు చరిత్ర దానిని కథ అని కాకుండా లీల అని పిలుస్తుంది. మృత్యువునే సవాలు చేసిన హిరణ్యకశ్యపుడు, ఆ చీకటిలోనూ భక్తిజ్యోతిని వెలిగించిన ప్రహ్లాదుడు, వీరిద్దరి నీడలోనే బలి జన్మించాడు. అతని నరాల్లో హిరణ్యకశ్యపుడి తేజస్సు ఉంది, అగ్నిలాంటి అజేయమైన ధైర్యముంది. కానీ అతని కళ్లల్లో ప్రహ్లాదుడు భక్తిలోని ప్రశాంతత కనిపిస్తుంది. బలి సామాన్య అసురుడి కాదు, చిన్నతనం నుండే తపస్సు మార్గాన్నించుకున్నాడు. దండకారణ్యంలోని నిశ్శబ్దంలో నిరంతరం జపంతో కేవలం శక్తిని మాత్రమే కాదు, స్వీయ క్రమశిక్షణను మరియు అద్వితీయమైన త్యాగాన్ని సంపాదించాడు. యుద్ధం గెలిచినంత మాత్రాన ఎవరూ గొప్ప పాలకుడు కాలేరని, దానికి పాండిత్యం, సంయమనం మరియు దానగుణం ఉండాలని అతను నమ్మాడు. బలి యజ్ఞాలు ప్రారంభించాడు. అవి కేవలం స్వర్గం కోసం చేసినవి కావు, తన అంతరాత్మను బ్రహ్మాండంతో అనుసంధానించడానికి చేసినవి. అతని యజ్ఞాల తీవ్రతకు స్వయంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం ఇవ్వక తప్పలేదు. బలికి వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు మరియు రాజధర్మంపై అపారమైన జ్ఞానముంది. అతను ఋషిలా మాట్లాడగలడు, యోధుడిలా పోరాడగలడు. తనపై తనకున్న నమ్మకం క్రమంగా నేనే ఈ ముల్లోకాలకు అధిపతిని అనే అహంకారంగా మారింది. అసురగురువ శుక్రాచార్యుడు బలికి మార్గదర్శిగా ఉండి రాజనీతిని మరియు వ్యూహరచనను నేర్పాడు.
ఇప్పుడు బలి కేవలం తపస్వే కాదు, ఒక గొప్ప పాలకుడు. అతను దేవతలను సవాలు చేశాడు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు అందర్నీ ఒక్కొక్కరిగా ఓడించాడు. యుగాలుగా అసురులను సంహరించిన ఇంద్రుడి వజ్రాయుధం కూడా బలి ముందు పనిచేయలేదు. శుక్రాచార్యుడు హెచ్చరించాడు, రాజా, ఎవరైనా తమను తాము బ్రహ్మ కంటే గొప్పవారిగా భావిస్తే అదే వినాశనానికి పునాదవుతుంది అని. కాని బలి అప్పటికీ ఆకాశంలో విహరిస్తున్నాడు. అక్కడి నుండి భూమి సరిహద్దులు కనిపించడం లేదు. అటు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు తన దృష్టిని బలిపై నిలిపాడు. ఒక కొత్త లీల ప్రారంభం కాబోతోంది. ధర్మం మూగబోయినప్పుడు భగవంతుడు స్వయంగా భూమిపైకి రావాలి. స్వర్గాన్ని కోల్పోయిన ఇంద్రుడు దేవతలతో కలిసి విష్ణులోకానికి చేరుకున్నాడు. ప్రభూ, ధర్మసూర్యుడు అస్తమిస్తున్నాడు. బలిరాజ్యం వైభవంగా ఉంది, కానీ అక్కడ వినయం లేదు. మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించాడు. నారాయణుడు చిరునవ్వుతో, ధర్మంతో పొందిన రాజ్యాన్ని నేను యుద్ధంతో కాదు, యుక్తితో తిరిగి ధర్మబద్ధం చేస్తాను అని అభయమిచ్చాడు. అదే సమయంలో దేవమాత అదితి తన కుమారుల దుస్థితిని చూసి పయోవ్రతం ప్రారంభించింది. ఆమె ప్రార్థనకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై, అమ్మా, నేను నీ గర్భాన బ్రాహ్మణ బాలుడిగా జన్మిస్తాను. ఆ రూపంలో ఆయుధాలు ఉండవు, కానీ సృష్టి సమతుల్యతను కాపాడే అద్భుతమైన యుక్తి ఉంటుంది అని చెప్పాడు. ఒక దివ్యమైన సంధ్యవేళ అదితి గర్భం నుండి ఒక అద్భుత బాలుడు జన్మించాడు. శంఖచక్రాలు లేవు, గరుడ వాహనం లేదు, కేవలం ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు. చేతిలో కమండలం, గొడుగు, భుజాన జంధ్యం, ముఖంపై అపారమైన తేజస్సు. అతడు బాలుడే, కాని సాక్షాత్తు ఆ పరబ్రహ్మ. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న చోటికి ఆ వామనుడు నడిచి వెళ్ళాడు. ఆయన రాకతో ఆ సభ అంతా నిశ్శబ్దమైపోయింది. బలి ఆ దివ్యబాలుడిని చూసి పరవశించిపోయాడు. వెంటనే ఎదురు వెళ్ళి స్వాగతించి, బ్రహ్మచారి, మీకు ఏం కావాలో కోరుకోండి. రాజ్యం కావాలా, స్వర్ణం కావాలా, భూమి కావాలా, ఏది అడిగినా ఇస్తాను అన్నాడు. వామనుడు నవ్వుతూ, రాజా, నాకు కేవలం 3 అడుగుల భూమి చాలు. నేను అడుగు పెట్టడానికి 3 అడుగుల భూమి ఇస్తే చాలు అన్నాడు. బలి నవ్వుతూ, ఓ బాలుడా, 3 అడుగులేనా? కావాలంటే సముద్రాల వరకు ఉన్న ద్వీపాలను కోరుకో అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు అడ్డుపడి, బలి, ఇతడు సామాన్య బ్రాహ్మణుడు కాదు, స్వయంగా విష్ణువు. నిన్ను వంచించడానికి వచ్చాడు, దానం ఇవ్వకు అని హెచ్చరించాడు. కానీ బలి శాంతంగా నవ్వి, సాక్షాత్తు విష్ణువే నా దగ్గరకు యాచకుడిగా వస్తే అంతకంటే గొప్ప భాగ్యమేముంటుంది అని పడికాడు. గురువు మాటను కాదని చేతిలోకి జలం తీసుకొని, బ్రహ్మణోత్తమ, మీకు 3 అడుగుల భూమిని దానంగా ఇస్తున్నాను అని సంకల్పం చేశాడు. ఆ క్షణమే అద్భుతం జరిగింది. చిన్న వామనుడు విరాట రూపం దాల్చాడు. ఆయన శిరస్సు ఆకాశాన్ని దాటిపోయింది. మొదటి అడుగు భూమండలాన్నంతా ఆక్రమించాడు. రెండవ అడుగు ఆకాశం మరియు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. వామనుడు గర్జించాడు, రాజా, 2 అడుగులతో బ్రహ్మాండం పూర్తయింది. మరి 3వ అడుగు ఎక్కడ వెయ్యాలి అన్నాడు. బలి చేతులు జోడించి, ప్రభూ, ఇప్పుడు మిగిలింది నేను మాత్రమే. నా అహంకారాన్ని, నా అస్తిత్వాన్ని మీ పాదాల చెంత ఉంచుతున్నాను. నా తలపై మీ పాదాన్ని ఉంచండి అన్నాడు. భగవంతుడు తన 3వ పాదాన్ని బలి తలపై ఉంచాడు. దేవతలు పూలవాన కురిపించారు. విష్ణువు నవ్వుతూ, బలి, నువ్వు ఓడిపోలేదు, అమరుడవయ్యావు. పాతాళలోకానికి నిన్ను రాజును చేస్తున్నాను. నీ భక్తికి మెచ్చి నేను నీ ద్వారం దగ్గర కావలి కాస్తాను. ప్రతి సంవత్సరం నువ్వు నీ ప్రజలను చూడడానికి భూమిపైకి వస్తావు అని వరమిచ్చాడు. దశావతారం ఎపిసోడ్ 6. శతాబ్దపు అత్యంత గొప్ప యూధుడు, 8 మంది చిరంజీవులలో ఒకరు, తన తల్లి శీర్షాన్ని తానే ఖండించినవాడు, 21 సార్లు ఈ భూమిపై అధర్మపరులైన క్షత్రియులను సంహరించినవాడు, ధర్మరక్షణ కోసం అవతరించిన భగవాన్ విష్ణువు దశావతారాలలో 6వ అవతారం ఆయనే. భీష్మ పితామహుడు, కర్ణుడు మరియు ద్రోణాచార్యుల వంటి మహాయోధులను తీర్చిదిద్దిన గురువు. మహాభారత రణభూమిలో ఎవరి యుద్ధ విద్యల ప్రతిధ్వని వినిపించిందో వారే నేడు మహేంద్రగిరి పర్వతాలపై తపస్సులో లీనమై ఉన్నారు. కలియుగాంతంలో భగవాన్ కల్కికి యుద్ధ విద్యలను బోధించడానికి ఆ సమయం కోసం వేచి చూస్తున్నారు. బ్రాహ్మణ తేజస్సు, క్షత్రియ వీర్యం కలగలిసిన ఆ దివ్య అవతారమే పరశురాముడు. పరశురాముడి కథ ఋషి ఆర్చీక తపస్సుతో మొదలవుతుంది. ఒకరోజు ఆర్చీక మహర్షి గాధిరాజు సభకు వెళ్లారు. అక్కడ రాజకన్య సత్యవతిని చూసి వివాహ ప్రతిపాదన చేశారు. రాజు అంగీకరిస్తూ, మహర్షి, నా కుమార్తెను మీకిచ్చి వివాహం చేస్తాను, కానీ నాకు సంతానం కలిగేలా ఆశీర్వదించండి అని కోరాడు. ఋషి అంగీకరించి 2 రకాల చరు అంటే యజ్ఞ ప్రసాదం సిద్ధం చేశారు. ఒకటి బ్రాహ్మణ గుణాలు ఉన్న పుత్రుడు కలగడానికి సత్యవతి కోసం, మరొకటి క్షత్రియ గుణాలు ఉన్న పుత్రుడు కలగడానికి రాణి కోసం. కానీ రాణికి ఒక సందేహం కలిగింది.
ఋషి తన కూతురికి శ్రేష్టమైన ప్రసాదం ఇచ్చి ఉంటారని భావించి ఆ ప్రసాదాలను పరస్పరం మార్చుకున్నారు. దీనివల్ల సత్యవతి క్షత్రియ గుణాలున్న ప్రసాదాన్ని సేవించింది. విషయం తెలిసిన ఋషి ఆర్చీక, ఇది విధిరాత, నీకు క్షత్రియ తేజస్సు ఉన్న కుమారుడు జన్మిస్తాడు అని చెప్పారు. సత్యవతి ప్రార్థించగా ఋషి తన తపశ్శక్తితో ఆ ప్రభావాన్ని మార్చి, సరే, నీ కుమారుడు బ్రాహ్మణుడిగా ఉంటాడు, కానీ నీ మనవడు మాత్రం భయంకరమైన క్షత్రియ వీరుడవుతాడు అని పలికారు. అలా సత్యవతికి జమదగ్ని జన్మించగా అటువైపు రాణికి విశ్వామిత్రుడు జన్మించాడు. త్రేతాయుగం ఆరంభమైంది. సత్యయుగం నాటి ధర్మం క్షీణించి అధికార గర్వం పెరిగిపోయింది. అప్పుడు భగవాన్ విష్ణువు జమదగ్ని మహర్షి మాత రేణుకల 5వ కుమారుడిగా రాముడు అనే పేరుతో జన్మించారు. రాముడు వేద ఉపనిషత్తులలో ఎంతటి ప్రావీణ్యం సంపాదించాడో శస్త్రవిద్యలలో కూడా అంతటి నైపుణ్యం సాధించాడు. పరమశివుణ్ణి గురించి కఠిన తపస్సు చేసి శివుడి నుండి దివ్యమైన పరశువు అంటే గొడ్డలిను వరంగా పొందాడు. అప్పటి నుండి ఆయన పరశురాముడు అని పిలువబడ్డారు. ఒకసారి మాత రేణుక నీటికోసం నదికి వెళ్ళినప్పుడు ఒక గంధర్వుణ్ణి చూసి క్షణంకాలం మనసు చలించింది. తపశ్శక్తితో అది గ్రహించిన జమదగ్ని మహర్షి ఆగ్రహించి తన కుమారులను తల్లిని సంహరించమని ఆదేశించాడు. మిగిలిన కుమారులు నిరాకరించగా పరశురాముడు పితృవాక్య పరిపాలన కోసం తన గొడ్డలితో తల్లి తల నరికాడు. ఇది చూసి సంతోషించిన తండ్రి వరం కోరమనగా పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించండి అని కోరాడు. అలా తండ్రి ఆజ్ఞను పాటించి మళ్లీ తల్లిని ప్రాణాలతో పొందాడు. ఆ సమయంలో మహిష్మతీ నగర రాజు కార్తవీర్యార్జునుడు అంటే సహస్రబాహుడు 1000 చేతులతో మహాబలవంతుడిగా ఉండేవాడు. ఒకసారి అతను జమదగ్ని ఆశ్రమానికి రాగా మహర్షి తన దగ్గర ఉన్న కామధేనువు సాయంతో రాజుకు సైన్యానికి గొప్ప విందు ఏర్పాటు చేశారు. ఆవు మహిమను చూసి ఆశపడ్డ రాజు దాన్ని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. విషయం తెలిసిన పరశురాముడు ఆగ్రహంతో సహస్రబాహువి 1000 చేతులను నరికి సంహరించాడు. దానికి ప్రతీకారంగా సహస్రబాహువు కుమారులు జమదగ్ని మహర్షిని అన్యాయంగా చంపేశారు. తండ్రి మరణంతో రగిలిపోయిన పరశురాముడు ఈ భూమిపై అధర్మపరులైన క్షత్రియులు లేకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. 21 సార్లు భూప్రదక్షిణ చేసి దుష్టరాజులను ఏరివేశారు. ఇది కేవలం వినాశనం కాదు, ధర్మస్థాపన. చివరకు గెలిచిన భూమంతటినీ కశ్యప మహర్షికి దానమిచ్చి తాను అస్త్రసన్యాసం చేసి మహేంద్రగిరికి వెళ్ళిపోయారు. సీతా స్వయంవరంలో శివధనుస్సు విరిగినప్పుడు ఆ శబ్దానికి పరశురాముడక్కడికి చేరుకున్నారు. తన గురువైన శివుడి ధనుస్సు విరిచిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని శ్రీరాముడి వినయం, ఆయనలోని విష్ణు తేజస్సును చూసి తన అవతార కార్యం ముగిసిందని గ్రహించి శ్రీరాముడికి నమస్కరించి వెనుదిరిగారు. మరొకసారి కైలాసంలో శివుణ్ణి కలవడానికి వెళ్ళినప్పుడు గణేశుడు అడ్డుకున్నాడు. ఆ యుద్ధంలో పరశురాముడు విసిరిన పరశువు వల్ల గణేశుడి ఒక దంతం విరిగిపోయింది. అందుకే గణేశుడు ఏకదంతుడయ్యాడు. అదే దంతంతో వెనక్కి గణేశుడు మహాభారతాన్ని రాశాడు. ద్వాపరయుగంలో కూడా పరశురాముడు గురువుగా కనిపించారు. భీష్ముడికి అస్త్రవిద్యలు నేర్పింది ఆయనే. కర్ణుడు బ్రాహ్మణుడనని అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నప్పుడు అది తెలిసి అత్యవసర సమయంలో నీ విద్య గుర్తుకు రాదు అని శాపమిచ్చారు. ఇది మహాభారత యుద్ధ గమనాన్నే మార్చేసింది. పరశురాముడు మరణం లేని చిరంజీవి. నీటికి ఆయన మహేంద్రగిరి పర్వతాలపై తపస్సు చేస్తున్నారని భక్తుల నమ్మకం. కలియుగ అంతంలో కల్కి అవతారమెత్తినప్పుడు భగవంతుడికి గురువుగా మారి ధర్మయుద్ధానికి సిద్ధం చేస్తారు. బ్రాహ్మణ శాంతి, క్షత్రియ పరాక్రమం కలగలిసిన ఆ మహనీయుని గాథ మనందరికీ స్ఫూర్తిదాయకం. ఇక 7వ అవతారం శ్రీరామావతారం. త్రేతాయుగంలో అధర్మం మరియు రావణుడి వంటి దుష్టులు, అరాచకాలు పెరుగుతున్నప్పుడు విష్ణువు తన 7వ అవతారం ఎత్తాడు. ఆయనే శ్రీరామచంద్రమూర్తి. అయోధ్య నగరంలో సూర్యవంశానికి చెందిన ప్రతాపవంతుడైన దశరథుడు రాజుగా ఉండేవాడు. ఆయన ధర్మనిష్ఠుడు, ప్రజారంజకుడు, కానీ సంతానం లేనివాడు. సంతాన ప్రాప్తి కోసం ఆయన శృంగి మహర్షి మార్గదర్శకత్వంలో పుత్రేష్ట యాగం చేశాడు. యాగఫలంగా కౌసల్యారాణికి శ్రీరాముడు, కైకేయీరాణికి భరతుడు మరియు సుమిత్రారాణికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. రాముడు చిన్నప్పటి నుంచే తేజస్వి సూర్యుడు మరియు వినయశీలి. విశ్వామిత్ర మహర్షి యజ్ఞానికి విఘ్నం కలిగినప్పుడు, రాక్షసులతో బాధపడినప్పుడు ఆయన రాముడు మరియు లక్ష్మణుడిని తనతో తీసుకువెళ్లాడు. అక్కడ రాముడు తాటక, సుబాహు వంటి రాక్షసులను వధించి విశ్వామిత్రుడి యజ్ఞాన్ని విజయవంతం చేశాడు. ఆ తర్వాత వాళ్ళు మిథిలకు చేరుకున్నారు.
అక్కడ జనక మహారాజు తన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటు చేశారు. శివుడి భారీ విల్లుని ఎత్తి దానికి నారి కట్టడమే స్వయంవరం యొక్క షరతు. ఎందరో రాజులు ప్రయత్నించినా ఎవ్వరూ విజయం సాధించలేకపోయారు. అప్పుడు రాముడు సునాయాసంగా ఆ విల్లుని ఎత్తి విరిచేశాడు. దాంతో సీతాదేవి రాముణ్ణి తన భర్తగా స్వీకరించింది. అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత రాముడి పట్టాభిషేకానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కాని కైకేయి రాణి తన దాసి మందరమాలకు ప్రభావితురాలై దశరథ మహారాజుకు తన 2 వరాలను గుర్తుచేస్తుంది. రాముడికి 14 సంవత్సరాల వనవాసం మరియు భరతుడికి అయోధ్య సింహాసనం. దశరథ మహారాజు నిస్సహాయుడై ఆ మాట నిలబెట్టుకోవాల్సి వచ్చింది. రాముడు ఎలాంటి వ్యతిరేకత లేకుండా తండ్రి ఆజ్ఞ స్వీకరించి సీత మరియు లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్లాడు. వనవాసం సమయంలో శూర్పణఖ ఘట్టం, కరదూషణుల వధ మరియు చివరికి రాక్షస రాజైన రావణుడి ద్వారా సీతాపహరణం వంటి అనేక సంఘటనలు జరిగాయి. రావణుడు సీతను లంకకు తీసుకువెళ్లి అశోకవనంలో బంధించాడు. సీతను వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మరియు వానర సైన్యాన్ని కలిశాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి సీతాదేవి జాడను కనుగొన్నాడు. అక్కడ అతను రావణుణ్ణి హెచ్చరించాడు. లంక దహనం చేసి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత సముద్రంపై వారధి నిర్మించబడింది. రాముడు తన వానర సైన్యంతో లంకకు చేరుకున్నాడు. అక్కడ భీకరమైన యుద్ధం జరిగింది. అక్కడ రాముని చేతిలో రావణుడు వధించబడ్డాడు. విజయానంతరం రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. నగరం మొత్తం దీపాలు వెలిగించి ఆయనకు స్వాగతం పలికింది. ఆ రోజు నుంచే దీపావళి పండుగ జరుపుకుంటారు. అయోధ్యలో ధర్మం, న్యాయం మరియు సమృద్ధి నిండిన రామరాజ్యం స్థాపించబడింది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ప్రజల సందేహాలు, విమర్శల కారణంగా రాముడు సీతాదేవిని అడవికి పంపించాల్సి వచ్చింది. అక్కడ వాల్మీకి ఆశ్రమంలో లవుడు, కుశుడు జన్మించారు. చివరికి సీత మళ్లీ అగ్నిపరీక్షకు నిరాకరించినప్పుడు ఆమె తన తల్లి భూమాతవడిలో చేరిపోయింది. రాముడు తన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి సరయూ నది తీరంలో నీటిలో ప్రవేశించి తన శరీరాన్ని త్యజించి తిరిగి విష్ణుస్వరూపంలోకి లీనమయ్యాడు. రామావతారం కేవలం ఒక రాజుకథ మాత్రమే కాదు. ఇది ఒక ఆదర్శ పురుషుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భర్త మరియు ఆదర్శ రాజు యొక్క జీవన ప్రతిబింబం. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా అంటా ఉంటారు. ఇక 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. ద్వాపరయుగంలో అధర్మం పెరిగిపోయి అరాచకాలు తారాస్థాయికి చేరినప్పుడు విష్ణువు తన 8వ అవతారం ఎత్తాడు. ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు. మధురా నగరానికి కంసుడు అనే క్రూరమైన రాజు ఉండేవాడు. ఒకరోజు కంసుడు తన సోదరి దేవకీ వివాహం వసుదేవుడితో జరిపిస్తున్నప్పుడు ఆకాశవాణి వినిపించింది. కంస, నిన్ను సంహరించేవాడు దేవకి 8వ కుమారుడే అవుతాడు అని. ఇది విన్న కంసుడు కోపంతో రగిలిపోయి దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించాడు. దేవకికి పుట్టిన ప్రతి శిశువును కంసుడు పుట్టగానే చంపేవాడు. ఈ విధంగా 7 శిశువులు చంపబడ్డారు. చివరికి 8వ కుమారుడు జన్మించినప్పుడు ఆయనే సాక్షాత్తు నారాయణుడు శ్రీకృష్ణుడు. ఆయన భాద్రపద మాసంలో కృష్ణపక్ష అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించాడు. ఆయన జన్మించగానే చెరసాలలో ఒక అద్భుతం జరిగింది. సైనికులు నిద్రలోకి జారుకున్నారు. కాపలగారులు స్పృహ తప్పి పడిపోయారు. చెరసాల ద్వారాలు వాటంతరవే తెరుచుకున్నాయి. వసుదేవుడ శిశువు కృష్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టుకుని యమునా నదిని దాటాడు. మార్గమధ్యలో ఆదిశేషుడు తన పడగను విప్పి శిశువుకు రక్షణగా నిలబడ్డాడు. వసుదేవుడు ఆ బాలుణ్ణి గోకులానికి చేర్చి నందబాబా మరియు యశోదవడిలో ఉంచాడు. ఈ విధంగా కృష్ణుడి బాల్యలీలలు గోకులంలో గడిచింది. కృష్ణుడు చిన్నప్పటి నుంచే అల్లరి చేసేవాడు. అందరినీ ఆకర్షించేవాడు. ఆయన వెన్నెను దొంగలించేవాడు, గోపికల కుండలు పగలగొట్టేవాడు మరియు తన వేణుగానంతో అందరినీ అలరించేవాడు. ఆయన బాల్యలీలలు నేటికీ జానపద గీతాలు, కథలు గానం చేయబడతాయి. ఆయన పూతన, శకకాసురుడు, శృణావర్తుడు, బకాసురుడు వంటి అనేక రాక్షసులను చంపాడు. యమునా నదిలో కాళీయుడు అనే సర్పం అరాచకం సృష్టించినప్పుడు కృష్ణుడు దాని పడగపై నృత్యం చేసి దాన్ని వశపరుచుకుని యమునను విషరహితం చేశాడు. వరసనాకు చెందిన రాధ ఆయన ప్రాణప్రియురాలు. రాధాకృష్ణుల ప్రేమ కేవలం లౌకికమైనది కాదు, అది ఆత్మ పరమాత్మల కలయికకు ప్రతీక. బృందావనంలోని రాసలీలల్లో కృష్ణుడు వేణుగానం విని గోపికలు మైమర్చిపోతారు. కృష్ణుడు పెరిగి పెద్దవాడై మధురకు తిరిగి వచ్చి కంసుణ్ణి వధించాడు. ఈ విధంగా దేవకీ వసుదేవులను విడిపించి మధుర ప్రజలను కంసుడి అరాచక పాలన నుంచి కాపాడాడు. ఆ తర్వాత కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించి యదువంశాన్ని విస్తరింపచేశాడు. ద్వాపరయుగంలో అతిపెద్ద ఘట్టం మహాభారతం. ఇందులో శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలిచి అర్జునుడికి సారథి అయ్యాడు.
యుద్ధభూమిలో అర్జునుడు ధర్మ సంఘటనలో పడినప్పుడు కృష్ణుడు అతనికి గీతోపదేశం చేశాడు. జీవం, ధర్మం, ఆత్మ మరియు కర్తవ్యం గురించి ఆయనకు చెప్పి ఆ జ్ఞానం నేటికీ మానవాళికి ఉపయోగపడేలా చేశాడు. మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. అధర్మంపై ధర్మం స్థాపించబడింది. యుద్ధం తర్వాత నెమ్మదిగా యదువంశంలో కూడా కలహాలు పెరిగాయి. గాంధారి శాపం కారణంగా యదువంశం నాశనమైంది. చివరికి కృష్ణుడు అడవిలో ఒక రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు ఒక వేటగాడు ఆయన పాదాన్ని జింకగా భావించి బాణం వేశాడు. కృష్ణుడు చిరునవ్వుతో అతనికి అభయమిచ్చాడు. అదే ఆయన ముగింపు, అదే ఆయన త్యజింపు. ఇక 9వ అవతారం గౌతమ బుద్ధుడు. ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమయ్యే సమయంలో భూమిపై హింస, బలి మరియు మూఢనమ్మకాలు పెరిగిపోతున్నప్పుడు విష్ణువు మానవ రూపంలో అవతరించాడు. ఆయననే మనం గౌతమ బుద్ధుడిగా పిలుస్తుంటాం. ఈ అవతారం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇందులో దేవుడు యుద్ధం లేదా ఆయుధాల సహాయం తీసుకోడు. బదులుగా జ్ఞానం మరియు కరుణతో మానవాళికి మార్గం చూపించాడు. క్రీస్తుకు సుమారు 500 సంవత్సరాల ముందు కపిలవస్తువులో శాక్యవంశపు రాజైన శుద్ధోధనుడు మరియు మహామాయారాణి దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. పుట్టిన 7వ రోజే తల్లి మరణించడంతో ఆ బాలుణ్ణి అతని పిన్ని ప్రజాపతి గౌతమి పెంచింది. అతనికి సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. సిద్ధార్థుడు చిన్నప్పటి నుంచే కరుణామయుడు మరియు సున్నితమైనవాడు. రాజ్మహల్లో అతనికి అన్ని సుఖసౌకర్యాలు కల్పించారు. కానీ అతని హృదయంలో జీవితపు లోతైన రహస్యాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎప్పుడూ ఉండేది. ఒకరోజు సిద్ధార్థుడు నగర పర్యటనకు బయలుదేరాడు. అతను కొన్ని దృశ్యాలను చూశాడు. అవి అతని జీవిత గమనాన్ని మార్చేశాయి. అక్కడ ఆయన ఒక వృద్ధుణ్ణి, ఒక రోగిని మరియు ఒక శవాన్ని చూశాడు. ఇది చూసి అతని మనసులో జీవం యొక్క నశ్వరత మరియు దుఃఖం గురించి అవగాహన కలిగింది. ఆ తర్వాత ఆయన త్యాగం, శాంతి మార్గంలో ఉన్న ఒక సన్యాసిని చూశాడు. జీవిత సత్యం భోగ విలాసాలలో కానీ కఠోర తపస్సులో కానీ దాగి ఉందని ఆ క్షణంలో ఆయన గ్రహించాడు. ఆయన హృదయం చలించిపోయింది. ఈ ప్రపంచపు మాయను అధిగమించి సత్యాన్ని అన్వేషించాలని ఆయన నిర్ణయించాడు. కేవలం 29 సంవత్సరాల వయసులో ఆయన రాజ్మహల్ను, భార్య యశోధరను మరియు కుమారుడు రాహుల్ను విడిచిపెట్టి సన్యాస మార్గంలో బయలుదేరాడు. సంవత్సరాల పాటు ఆయన కఠోర తపస్సు చేశాడు. అందులో ఎందరో గురువుల వద్ద విద్యను అభ్యసించాడు. కానీ ఆయనకు శాంతి లభించలేదు. చివరికి ఆయన బోధగయకు చేరుకుని అక్కడ ఒక రావి చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నాడు. చాలా రోజుల సాధన తర్వాత వైశాఖ పౌర్ణమి రాత్రి ఆయనకు జ్ఞానోదయం కలిగింది. ఆ క్షణంలో సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు, అంటే సత్యాన్ని తెలుసుకున్నాడు. జ్ఞానోదయం తర్వాత ఆయన ప్రజలకు మధ్యమ మార్గాన్ని అనుసరించమని బోధించాడు. ఇందులో అధిక భోగాలుగాని కఠోర తపస్సుగాని ఉండవు. ఆయన 4 ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాన్ని ఉపదేశించాడు. కరుణ, అహింసలను ప్రోత్సహించాడు. బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని సార్నాథుడు ఇచ్చాడు. దీనిని ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. ఆయన ఉపదేశాలు లక్షలాది మందికి మార్గనిర్దేశం చేశాయి. బౌద్ధమతం జన్మించింది. చివరకు 80 సంవత్సరాల వయసులో కుశీనగర్లో ఆయన నిర్యాణం చెందారు. ఇక 10వ అవతారం కల్కి అవతారం. కలియుగం ప్రారంభంలోనే ధర్మం క్షీణించడం మొదలై అధర్మం నలువైపులా వ్యాపించింది. కాలక్రమేణా అబద్ధం, లోభం, పాపం మరియు హింస జీవితంలో భాగమైపోతాయి. శాస్త్రాల ప్రకారం కలియుగం చివరి దశలో పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందంటే మనిషి ఆయుష్ చాలా తగ్గిపోతుంది. సంబంధాల్లో ప్రేమ ఉండదు. ధర్మం కేవలం పేరుకే మిగిలిపోతుంది. అధర్మం రాజ్యమేలుతుంది. అటువంటి సమయంలో భూమి అరాచకాలతో మూలుగుతున్నప్పుడు, నిర్దోషుల ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకినప్పుడు, అధర్మం యొక్క భారం భరించలేనిదిగా మారినప్పుడు, అప్పుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు తన చివరి అవతారం ఎత్తుతాడు. అదే కల్కి అవతారం. పురాణాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని సంభల్ అనే గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణుడి ఇంట్లో ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడే కల్కిగా పిలువబడతాడు. కల్కి గుర్రంలా వేగంగా ఉంటాడు మరియు అతని వద్ద దేవదత్తం అనే తెల్లటి గుర్రం ఉంటుంది. ఆయన చేతిలో ఒక దివ్యమైన మెరుస్తున్న ఖడ్గం ఉంటుంది. దాని తేజస్సుకు అధర్మం వణికిపోతుంది. కల్కి యొక్క లక్ష్యం అధర్మాన్ని, అరాచకాన్ని అంతం చేయడం. ఆయన దుష్టులను, పాపులను, కలియుగపు క్రూర పాలకులను నాశనం చేసి ఒక కొత్త యుగానికి పునాది వేస్తాడు. కల్కియే ఈ కలియుగాన్ని అంతం చేసి తిరిగి సత్యయుగాన్ని ప్రారంభిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ కల్కి కథ ఇక్కడితో ముగియదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు చిరంజీవులు అని పిలువబడే అమర యోధులు కూడా నిలబడతారని నమ్మకం. పరశురాముడు, హనుమంతుడు, అశ్వత్థామ వంటివాళ్లు. స్వయంగా పరశురాముడే కల్కికి ఆయుధాలు అందించి ధర్మయుద్ధానికి సిద్ధం చేస్తాడు. కల్కి అవతారం నేటికీ ఒక రహస్యంగానే ఉంది.
ఆయన ఎప్పుడు ఎలా అవతరిస్తాడో ఎవ్వరికీ తెలియదు, కానీ అధర్మం దాని తారాస్థాయికి చేరినప్పుడు మాత్రం ఆయన రాక తథ్యం. బహుశా ఇక్కడే కలిరాజ్ అనే మరో రహస్యమైన కథ మొదలవుతుంది. కలియుగం చివరి దశలో అధర్మానికి ప్రతీకగా కలిరాజ్ అనే భయంకరమైన పాత్ర ఉద్భవిస్తుందని, అతను ప్రపంచాన్ని వినాశనం వైపు నడిపిస్తాడని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఈ ఆసక్తికరమైన అంతం ఆ శక్తిని అంతం చేయడానికి కల్కి పుడతాడు. కలిరాజు ఎవరు, అతని సామర్థ్యం ఎలా ఉంటుంది, కల్కి అతన్ని ఎలా ఎదుర్కొంటాడు, ఇది రాబోయే కాలంలో మనం చూడబోయే అధ్యాయం ప్రత్యక్షంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.